చైనా మాంజాలు ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీశాయి. బైక్లపై వెళ్తున్న వారికి మాంజా అడ్డుపడటం, గొంతుకు తాకడం, గొంతు తెగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గుజరాత్ సూరత్లో సంక్రాంతి రోజున విషాద ఘటన జరిగింది. గాలిపటాలకు ఉపయోగించే మాంజా నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మోటార్ సైకిల్ అదుపు తప్పి ఫ్లైఓవర్ పైనుంచి కింద పడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సూరత్కు చెందిన రెహాన్ రహీం షేక్ తన భార్య రెహానా, 10 ఏళ్ల కుమార్తె అయేషాతో కలిసి బుధవారం బైక్పై వెళ్తున్నారు. చంద్రశేఖర్ ఆజాద్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే ఎక్కడి నుంచి వచ్చిందో పతంగి ఎగరవేసే చైనా మాంజా వారికి అడ్డుగా వచ్చింది. ఆ మాంజా వారికి తగలకుండా తప్పించే ప్రయత్నం చేశాడు రహీం. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో 70 అడుగుల ఎత్తైన ఫ్లైఓవర్ పైనుంచి ఒక్కసారిగా కింద పడిపోయారు. బ్రిడ్జి కింద నిలిపి ఉన్న ఓ ఆటోపై వారు పడ్డారు. ఈ ప్రమాదంలో రెహాన్, అయేషా అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోపై పడిన రెహానాకు తీవ్రంగా గాయమవడంతో ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి రెహానా కూడా మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాగా సంక్రాంతి పండుగ రోజుల్లో చైనా మాంజా కారణంగా ఇలాంటి ప్రమాదాలు పరిపాటైపోయాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఎందరో మాంజా కారణంగా మృత్యువాత పడ్డారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న గాలిపటాల మాంజాను వెంటనే నిషేధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.